పెట్టాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హై ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 6th August 2026 నిఫ్టీ స్లైట్ పాజిటివ్గా క్లోజ్ అయింది. 24,636 ఇది స్పాట్ ప్రైస్. అయితే స్పాట్ ప్రైస్లో ఇంకా కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకంటే 315కి ట్రేడ్ అయిన ప్రైస్కి అండ్ అఫీషియల్ క్లోజింగ్ ప్రైస్కి కొంత డిఫరెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది లాస్ట్ మండే నుంచి. ఈ కొత్త సిస్టమ్ ఏదైతే వచ్చిందో క్యాష్ సిస్టమ్ అని, దాని నుంచి ఆ కన్ఫ్యూజన్ అనేది కంటిన్యూ అవుతుంది. మోస్ట్లీ మండే నుంచి నార్మలైజ్ కావచ్చు. ఎందుకంటే ఈ రోజు కొంత అడ్జస్ట్ అయింది ప్రైస్, మరీ అంత గ్యాప్ రాలేదు. ప్రీవియస్గా మనకి 200 పాయింట్స్ 180 పాయింట్స్ అట్లా గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్ నారో అవుతా ఉంది. మోస్ట్లీ మనకి మండేకి ప్రాపర్ లెవెల్స్ రావచ్చు స్పాట్ చార్ట్లో కూడా. కానీ ఈ రోజు మాత్రం మనం ఫ్యూచర్స్ చార్ట్తోనే ప్లాన్ చేసుకుందాం మన ట్రేడ్స్ అన్ని కూడా, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు. ఈ రోజు జరిగిన ట్రేడ్ లో రిలయన్స్ టాప్ గెయినర్ లాగా ఉంది. దాదాపుగా 3.5% పెరిగింది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బిఈఎల్, ఎటర్నల్, టైటాన్, శ్రీరామ్ ఫైనాన్స్, సిప్లా, నెస్లే, అపోలో హాస్పిటల్, సన్ ఫార్మా, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా పెరిగినాయి. లూజర్స్ లో ఉన్న స్టాక్స్ లో 34 స్టాక్స్ కనపడుతున్నాయి. ఇందులో పవర్ గ్రిడ్ మాత్రం బాగా డౌన్ అయింది. 270 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. దాదాపుగా 4% డౌన్ అనుకోవచ్చు. టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, బజాజ్ ఆటో, భారతి ఎయిర్టెల్, ఇండిగో ఇవన్నీ కూడా నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి. అయితే ఒక్కసారి మనం డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ నిఫ్టీకి, సో ఇది నిఫ్టీ ఫ్యూచర్స్ చార్ట్. సో గతంలో అనుకున్నట్టుగానే మనం కొంత పాజిటివ్ గానే క్లోజ్ అయింది. నిన్న లోతో అంటే నిన్న క్లోజింగ్ తో కంపేర్ చేస్తే నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయినట్టే మనం తీసుకోవచ్చు. సో 24,738 దగ్గర క్లోజ్ అయింది. సో మనకి రెసిస్టెన్స్ వచ్చి 24,820 దగ్గర ఉంది. డౌన్ సైడ్ లో సపోర్ట్ 24,585, దానికన్నా కిందకి వస్తే 490, తర్వాత 24,330. ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. కీ లెవెల్లో పెద్దగా మార్పు ఏం లేదు, 24,200. ఇంకొకటి, మనం ఈ వీక్ స్టార్టింగ్ అంటే లాస్ట్ వీక్ ఎండింగ్ లో సాటర్డే చేసిన వీడియోలో మనం వీక్ మొత్తంకి ఒక రేంజ్ అనుకున్నాం. హయ్యర్ సైడ్ 24,800, లోయర్ సైడ్ 23,600. ఆ రేంజ్ లోనే ఈ వీక్ మొత్తం ట్రేడ్ అయిద్దని మనం అనుకున్నాం. సో అదే జరుగుతూ ఉంది. మనకి ఎంత హైక్ వెళ్ళినా కానీ, ఈవెన్ అడ్జస్టెడ్ డైలీ క్లోజింగ్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ ప్రకారం చేసినా కానీ మనకి 800 రాలేదు. సో అది ఆ లెవెల్స్ మనకి వీక్లీ ఏదైతే క్యాలిక్యులేటెడ్ లెవెల్స్ ఉంటాయో చాలా వరకు మనకి ఆ లెవెల్స్ వర్కౌట్ అవుతాయి వీక్లీ బేసిస్ లో. ఇప్పుడు కూడా మనం ఏదైనా డిప్స్ ఇస్తే బయింగ్ ఆపర్చునిటీ కోసమే చూడొచ్చు. ఓవరాల్ గా పాజిటివ్ మూమెంటం ఉంటుంది. ఏదైనా డిప్స్ వస్తే మాత్రం అది మనకి పాజిటివ్ కింద తీసుకోవచ్చు, అంటే మనం ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఈ రోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే టాప్ ప్రైస్ గెయినర్స్ లో, ప్రైస్ బాగా పెరిగిన స్టాక్స్ లో నాస్డాక్, హెచ్ఏఎల్, కళ్యాణ్ జ్యువెలర్స్, బీడీఎల్ అండ్ కొచ్చిన్ షిప్పింగ్ ఉన్నాయి. అట్లనే ప్రైస్ డౌన్ అయిన స్టాక్స్ లో బ్లూ స్టార్, పవర్ గ్రిడ్, సోనాకామ్స్, వోల్టాస్, పాలసీ బజార్ ఉన్నాయి. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్స్ లో బ్లూ స్టార్ ఉంది, కళ్యాణ్ జ్యువెలర్స్, పవర్ గ్రిడ్ అండ్ జుబ్లెంట్ ఫుడ్ వర్క్స్. సో టాప్ ఓఐ లూజర్స్ లో బీడీఎల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, దెన్ ఫోర్స్ మోటార్స్, ఎల్ఐసి ఉన్నాయి. ఇక్కడ మనకి లాంగ్స్ బిల్డ్, షార్ట్ బిల్డప్ ఇట్లాంటివి చూసినప్పుడు ఇక్కడ టాప్ 5 స్టాక్స్ తీసుకుంటే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో రిలయన్స్ టాప్ లో ఉంది. తర్వాత ఇండియన్ బ్యాంక్, దెన్ ఆర్వీఎన్ఎల్, ఎస్బీఐ, కెనరా బ్యాంక్. సో ఈ 5 స్టాక్స్ ని మనం మానిటర్ చేయొచ్చు రేపటి ట్రేడింగ్ కోసం. అదేవిధంగా షార్ట్ కవరింగ్ లో స్విట్జర్లాండ్, డీమ్యాట్, ఏబీబీ, యాక్సిస్ బ్యాంక్, మనపురం ఉన్నాయి. దెన్ టాప్ షార్ట్ బిల్డప్, ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో సోనాకామ్ టాప్ లో ఉంది. తర్వాత బిఎస్సి అండ్ బాష్, రాడికో, లోదా. దెన్ టాప్ లాంగ్ అన్వైండింగ్ స్టాక్స్ లో ఆరో ఫార్మా, గోడ్రే ఫిలిప్స్, పర్సిస్టెన్స్ అండ్ ఎల్ఐసి ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొకటి మనకి సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ అంటున్నాం. అంటే ఓవరాల్ గా మాక్సిమం లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అయిన స్టాక్స్ తీసుకుంటే నాస్డాక్, తర్వాత హెచ్ఏఎల్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఏయూ బ్యాంక్, బయోకాన్ ఉన్నాయి. అండ్ షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అయిన స్టాక్స్ అంటే ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్, ఎక్కడైతే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నాయో ఏ స్టాక్స్ లో అయితే అవి లూజర్స్ లో ఉన్న స్టాక్స్ లో బ్లూ స్టార్, పవర్ గ్రిడ్, వోల్టాస్, పాలసీ బజార్ అండ్ ఐసిఐసిఐ ప్రూ. సో ఈ డేటాతో మనకి యూజ్ ఏంటి? ఈ డేటాని బట్టి మనం మన ట్రేడ్ ప్లాన్ ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గా ఒక 2 స్టాక్స్ కి చూద్దాం. ఇక్కడ చూస్తే
టాప్ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ అంటే ఓవరాల్ గా లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అయిన స్టాక్స్ ఇవి. దీంట్లో మ్యాస్డాక్ ఉంది, హెచ్ఏఎల్ ఉంది. ఈ రెండింటికి మనం ఒక్కసారి టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో ఇది మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్, మ్యాస్డాక్ ఇది. సో ఇక్కడ ప్యాటర్న్ వైజ్ గా ఒక డీసెంట్ ప్యాటర్న్ కనపడుతుంది. ఇంకొకటి ఏదైతే ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఉందో దాన్ని బ్రేక్ చేసాం ఈరోజు. సో ఇట్లా మనకి ఫాలింగ్ ట్రెండ్ లైన్ కానీ లేదా ఫాలింగ్ మూవింగ్ యావరేజెస్ కానీ బ్రేక్ చేస్తే దాంట్లో ర్యాలీస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకటి మనకి ప్రీవియస్ గా ఉన్న సప్లై, ఇక్కడ ఒక సప్లై ఉంది, ఈ సప్లైని ఆల్మోస్ట్ ఈరోజు టెస్ట్ చేసాం అండ్ ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసాం. మోర్ ఓవర్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కూడా కనపడుతుంది. ఇక్కడ మనకి ఈ బైసెక్ట్ అవుతుంది చూడండి, ఈ 50 DMA అండ్ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఈ రెండు బైసెక్ట్ అయిన పాయింట్ ఇది. అదే మనకి బ్రేక్అవుట్ పాయింట్ లాగా తీసుకోవచ్చు. 2530 దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది. మనకి 2485 దగ్గర ఒక బ్రేక్అవుట్ లెవెల్ ఇది. సింపుల్ క్యాలిక్యులేషన్స్, దీంట్లో పెద్దగా జార్గాన్ కూడా ఏముండదు. ఇట్లాంటి సింపుల్ థింగ్స్ తోనే మనం ఒక ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. ఇది మనకి 50 DMA కాదు, సారీ 200 DMA. 2484 అనేది 200 DMA. 200 DMA అండ్ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఈ రెండింటిని బ్రేక్ చేసింది. అండ్ ఈ రోజు మొమెంటం క్యాండిల్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ మనకి 3 మూవింగ్ యావరేజెస్ ని క్రాస్ చేసి దానిపైన క్లోజ్ అయింది విత్ ఏ గుడ్ వాల్యూమ్. సో మొమెంటమ్ తో పాటు వాల్యూమ్ సపోర్ట్ చేస్తుంది, ట్రెండ్ లైన్ సపోర్ట్ చేస్తుంది అండ్ మూవింగ్ యావరేజెస్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఇది టెక్నికల్ గా మూమెంటం అప్ సైడ్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. జనరల్ గా స్టాక్ మూమెంటం ఇచ్చిన తర్వాత ఒక చిన్న రీట్రేస్మెంట్ రావాలి. ఆ రీట్రేస్మెంట్ వచ్చిన తర్వాతనే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి మనం ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ ఏరియా అనొచ్చు. అంటే ఏదైతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తామో దాంట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ ఏరియా అంటే ఇక్కడ ఉండదు. 2700 నుంచి 2800 మధ్యలోకి వచ్చినప్పుడు కొంత స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అయితే రిస్క్ ఎక్కడ మనకి? సో ఎప్పుడైతే ఒక ఇంపార్టెంట్ లెవెల్ ని మనం బ్రీచ్ చేస్తామో అది మనం రిస్క్ కింద తీసుకోవచ్చు. అదే మనకి తీసుకునే రిస్క్ ఆల్మోస్ట్ మనకి 2380 ఆ ప్రాంతంలో మనకి రిస్క్ ఉంటుంది. ఒకవేళ ప్రైస్ ఈ లెవెల్ ని బ్రీచ్ చేసి దీనికన్నా కిందకి వెళ్ళిపోతే మాత్రం దీంట్లో లాస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా ప్రాపర్ గా లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేయాలి. అయితే ఈ లెవెల్స్ అన్ని కూడా మీరు కూడా నేర్చుకోండి 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి హిందుస్థాన్ ఏరోనాటిక్స్. ఇక్కడ చూడండి ఒక డీసెంట్ మూమెంట్, స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత పుల్ బ్యాక్ ఇచ్చి ఫర్దర్ గా ర్యాలీ ఎక్స్టెండ్ అవుతాం. ఒకటి ప్రీవియస్ స్వింగ్ హైస్ ని బ్రేక్ చేసింది. అండ్ ఇప్పుడు ట్రేడింగ్ ఏదైతే జరుగుతుందో అండ్ ఈ రోజు ఉన్న క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మొమెంటమ్ వైజ్ గా చూసినప్పుడు ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతుంది. ఇప్పుడు 4920 దగ్గర ఈ రోజు క్లోజ్ అయింది. మనకి బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 4810 ఆర్ 820 లెవెల్స్ దగ్గర బ్రేక్అవుట్ లెవెల్. అయితే ఒక్కటి ఇక్కడ మనకి మామూలుగా ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ హైస్ దగ్గరలోనే ఉన్నాయి 5100 140 దగ్గర. సో ఇది రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు వెరీ షార్ట్ టర్మ్ లో. మేబీ ప్రైస్ ఇక్కడ వెళ్ళిన తర్వాత కొంత రీట్రేస్ అయ్యి రివర్స్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ మూవింగ్ యావరేజెస్ తీసుకుంటే 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇక్కడే ఉంటుంది, ఆల్మోస్ట్ 4550 ఆ ప్రాంతంలో ఉంటుంది. సో ఇది క్యాలిక్యులేటెడ్ మూవింగ్ యావరేజ్. సో 4570 ఆ ప్రాంతంలో మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్న ప్రైస్ ఆల్ మూవింగ్ యావరేజెస్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది, పివోట్ లెవెల్స్ కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది. ఒక పాజిటివ్ మూమెంటం దీంట్లో. సో ఎప్పుడైతే పాజిటివ్ మూమెంటం ఉండి మూమెంటం వైజ్ గా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కూడా మనకి ఫేవర్ చేస్తే దాంట్లో లాంగ్ ఎంట్రీస్ కి ప్లాన్ చేయొచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి రీటెస్ట్ చేసినప్పుడు మన బ్రేక్అవుట్ లెవెల్ ని రీటెస్ట్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకుంటే మనకి రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 5140 కూడా క్రాస్ చేస్తే మనకి కొంచెం టైం ఫ్రేమ్ ఎక్కువ ఉంది, కొన్ని రోజులు ఉంచుకోవచ్చు ఈ స్టాక్ ని అనుకుంటే మనం ప్రీవియస్ హైస్ 5600 ఆ లెవెల్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళటానికి కూడా అవకాశం ఎక్కువ ఉంది. వీక్నెస్ ఓన్లీ 4580 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం స్టాక్ లో కొంత వీక్నెస్ రావచ్చు. ఇట్లా ప్రాపర్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీరు స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవచ్చు. టెక్నికల్సే కాదు, ఫండమెంటల్ గా ఒక స్టాక్ ని ఎట్లా అనాలిసిస్ చేయొచ్చు, ఆ స్టాక్ క్వార్టర్లీ రిజల్ట్ వచ్చినప్పుడు మనం ఎలాంటి పారామీటర్స్ చూడాలి, అండ్ ఒక స్టాక్ ని మనం లాంగ్ టర్మ్ కి
మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలంటే ఎలాంటి పారామీటర్స్ మనకి ఇంపార్టెంట్, ఇట్లాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.